సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని దుద్యాల మండలం లగచెర్లలో అధికారులు మరోసారి భూ సర్వేకు సిద్ధమయ్యారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం సర్వే చేపట్టారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. గతంలో ఫార్మా విలేజ్ ఏర్పాటుకై అధికారులు లగచెర్లలో సర్వే చేపట్టగా గిరిజన రైతులు, స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. సమాచారం ఇవ్వకుండా వచ్చిన అధికారులను అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో గిరిజన రైతులు, స్థానిక ప్రజలపై కక్షగట్టిన ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యం చేసింది. పోలీసులు అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఇక తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత పెరగడంతో ప్రభుత్వం కాస్త వెనకడుగు వేసింది. ఇప్పుడు మళ్లీ కుట్రలకు పదును పెట్టి రంగంలోకి దిగింది. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు ముసుగులో పేదల భూములు లాక్కునేందుకు గోతికాడి నక్కల కాసు కూర్చుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని దుద్యాల మండలం లగచెర్లలో అధికారులు మరోసారి భూ సర్వేకు సిద్ధమయ్యారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం సర్వే చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, లగచెర్లలో మరోసారి సర్వేకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? కుమార్, లగచెర్ల దగ్గర మరోసారి అలజడి మొదలైంది. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నటువంటి లగచెర్ల తండాలో మరోసారి అధికారులు సర్వే పేరుతో అక్కడికి చేరుకున్నారు. వందల మంది పోలీసుల భద్రత నడుమ అక్కడ సర్వే చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరోసారి ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో అక్కడ భూ సర్వేకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అసైన్డ్ భూములను సర్వే చేసేందుకు అక్కడికి అధికారులు పోలీసు బందోబస్తు నడుమ అక్కడికి చేరుకున్నారు. దాదాపు 3 నెలలు కావస్తుంది. నవంబర్ 11న ఇదే తరహాలో ఫార్మా ఇండస్ట్రీ పేరుతో అక్కడ భూసేకరణకు వెళ్ళినటువంటి కలెక్టర్ కావచ్చు, అధికారులను అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులు తరిమి కొట్టారు. అయితే దాని తర్వాత ప్రభుత్వం పలుమార్లు మాట మార్చింది. అక్కడ ఫార్మా ఇండస్ట్రీ కాదు, అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులను కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ ఫార్మా ఇండస్ట్రీని పూర్తిగా వ్యతిరేకించినటువంటి రైతుల మీద కేసులు వేయడం కావచ్చు, వారికి సపోర్ట్ గా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేను, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులు భూములు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ప్రాణాలైనా వదులుకుంటాం కానీ భూముల్ని వదులుకోమని చెప్పి తేల్చి చెప్పారు. అయితే దాదాపు 3 నెలల పాటు ప్రశాంతంగా ఉన్నటువంటి లగచెర్ల, రోటిబండ తండాల్లో మరోసారి అలజడి మొదలైంది. ఈసారి ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో అక్కడ భూసేకరణకు అధికారులు సిద్ధమయ్యారు. అసైన్డ్ భూములను లాక్కునేందుకు అధికారులు వందల మంది పోలీసులను అక్కడికి భద్రత నడుమ అక్కడికి పిలిపించారు. అయితే అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులు మాత్రం భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. ప్రాణాలైనా వదులుకుంటాం కానీ భూములను మాత్రం ఇవ్వమని చెప్తున్నారు. అయితే అక్కడికి అధికారులు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో భాగంగానే ముందుగానే పోలీసులను భారీగా మోహరించారు. అయితే రైతులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అక్కడ మా పచ్చని పంటలు పండుతాయి, అక్కడ ఆ భూమి అంతా కూడా సాగుకు యోగ్యమైనటువంటి భూమి, మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వమని చెప్పి గిరిజన రైతులు తేల్చి చెప్పారు. కేసులను కూడా ఎదుర్కొన్నారు. వారు దాదాపు 2 నెలల పాటు కూడా జైల్లో ఉండి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులు కూడా ఈ భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. గిరిజన రైతుల్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఉద్దేశంతోనే మరోసారి సర్వేకి సిద్ధమైంది. అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులు మాత్రం సర్వేని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్.